దృష్టిలో పాతది ఒక అనుభవం, కొత్తది ఒక ఆహ్వానం. నిజమేనండి. 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2024 సంవత్సరంలో చాలా మంచి జరిగింది, చాలా చెడు జరిగింది, అనుకోని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయండి. అయితే 2024లో గొప్ప విజయాలే సాధించినటువంటి మార్పులు కూడా మనం చూసాం. ఏపీలో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా కావడం, అలాగే దేశంలో సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ప్రవేశపెట్టడం, వందే భారత్ ట్రైన్లు చాలా ప్రాంతాలకి వర్తింపచేయడం, ఇదంతా కూడా గొప్ప గొప్ప విజయాలుగానే మనం పేర్కోవాలి నిజంగానే. ఎందుకంటే వందే భారత్ అనేది నిజంగానే భారతదేశానికి వన్నె తెచ్చిన ట్రైన్ లాగా అనిపించింది అనమాట. తర్వాత విమానయానంలో కూడా చాలా చాలా మార్పులు అనేవి వచ్చాయి. సూపర్ ఫాస్ట్ ట్రైన్లు, హైడ్రోజన్ ట్రైన్లు మనం ప్రవేశపెట్టగలిగాం. అలాగే సోలార్ విద్యుత్ వెలుగుల్ని చాలా ప్రదేశాల్లో మనం ప్రవేశపెట్టాం. అంతేకాకుండా సోలార్ విద్యుత్ యొక్క అవసరాన్ని తెలియచేయడం కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. చాలామందిని ఎంకరేజ్ చేసి చాలామంది ఇళ్లపైన ఈరోజు మనం సోలార్ ప్యానల్స్ మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ హైడ్రోజన్తో నడిచినటువంటి ట్రైన్స్ గురించి చెప్పినట్లయితే అదొక అత్యంత అద్భుతం రైల్వే చరిత్రలో. ఇకపోతే జిఎస్టీ మాత్రం తగ్గిస్తారు ఈ కొన్ని వస్తువులపైన అని చెప్పి ఆశించినప్పటికీ ఇయర్ ఎండింగ్లో మన ఆర్థిక మంత్రి గారు మాత్రం పాప్కార్న్ పైన కూడా జిఎస్టీ వేసి ఒక షాక్ లాగానే నాకైతే అనిపించింది. అది 5% కావచ్చులేండి. కాకపోతే ఏంటంటే ఏ మంత్రి కూడా లేదా ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఖండిస్తూ మాట్లాడకపోవడం అనేది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే జిఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది కాబట్టి వారు ఏ విధంగానూ కూడా దాని మీద స్పందించారు అనమాట. ఇక ఈ ఏడాది ఎక్కువ మంది ఆసక్తి డైవర్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే సంజయ్ థియేటర్ సంఘటన అండి. పుష్ప 2 ఒకవైపు బంపర్ హిట్ అయింది, తర్వాత అనుకోని సంఘటన ఒకటి జరిగిపోయిందనమాట. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించడం, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు స్పందించి నిజంగానే మీ రెస్పాన్స్ ఏముంది అని చెప్పి అడగడం అంతా కూడా చాలా బాగుందనమాట. తర్వాత బిగ్ బాస్ సీజన్ ఒకటి బాగా నడిచిందండి. కొంతమంది గౌతమ్ గెలుస్తాడని చెప్పి, కొంతమంది నిఖిల్ గెలుస్తాడని చెప్పి, ఈ విధంగా వాదాపాదాలు. అంటే ఎక్కువ మంది చూసినటువంటి ఒక షోగా మన బిగ్ బాస్ అనేది ఈ తెలుగు రాష్ట్రం నడుస్తుందన్నమాట. కర్ణాటకలో ఇంకా బిగ్ బాస్ అనేది సాగుతుంది, హిందీలో కూడా సాగుతుంది అనమాట. ఇక క్రికెట్లో కాలం కలిసి రాలేదు అని ఎవరికైనా చెప్పాలంటే మాత్రం అటు విరాట్ కోహ్లీ గారికి, తర్వాత రోహిత్ శర్మ గారికి కూడా 2024 ఎండింగ్ అనేది అంత బాలేదేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆన్గోయింగ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచెస్ మనం చూస్తున్నాం అనమాట. దీంట్లో వీరి యొక్క పూర్ పెర్ఫార్మెన్స్ మీద చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి. చాలామంది ఆటగాళ్ళు ఇంకా వీరిని కొనసాగించాలనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి అనమాట. టీమిండియా పెర్ఫార్మెన్స్ కూడా కాస్త టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోవడం మనం చూసాం. ఇక టెస్ట్ మ్యాచ్ క్రికెట్లలో జరిగినటువంటి అత్యంత అద్భుతాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఒక టెస్ట్ మ్యాచ్లో దాదాపు 1000-1500 పరుగులు నమోదైనటువంటి మ్యాచెస్ కొన్ని మనం చూసాం. జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లు ఏడాది కాస్త దూసుకుపోయాయి. న్యూ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో దాదాపు 70% న్యూ లిస్టింగ్ లాభాలు అనేవి ఇచ్చాయన్నమాట. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నటువంటి ఐపీఓలు, కొత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఇన్వెస్ట్లో ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. తొందరపడి చేతులు కాల్చుకోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అలాగే చాలా సందర్భాల్లో సెలబ్రేషన్స్ అనేవండి. మనం ఉన్నటువంటి చిన్న సర్కిల్స్, చాలా మధ్యతరగతి వ్యక్తులం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయులతో మనం ఫోటో దిగితే ఆ ఫోటో ఆ ఏడాది మొత్తం కూడా మనకు గుర్తుండిపోతుందండి. పనిచేసేటువంటి కళాశాలలో కావచ్చు లేదా ఆఫీసుల్లో కావచ్చు, అవి దీపావళి సందర్భంగా కానీ ఎప్పుడైనా దిగినటువంటి ఫోటోలు మనకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఏదైతే మనం ఇప్పుడు ఇది డబుల్ డెక్కర్ బస్సులు చూస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో విరివిగా కనిపించినటువంటి బస్సులను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది కొన్ని రూట్లలో ప్రవేశపెట్టడం అనేది మనం చూసామన్నమాట. తర్వాత ఎక్కువైతే సిటీలో కూడా నాకు ఈ మధ్య డబుల్ డెక్కర్ అయితే కనబడట్లేదు. ఇకపోతే మనం ఒక్కొక్కసారి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలో కూడా మనం ఉండిపోయినటువంటి కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక కొంతమంది చెప్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల కర్ణాటక ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్స్ పైన, కండక్టర్ల పైన విపరీతమైన ఒత్తిడి అనేది వచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ అనేది నిజమో కదా తెలియదండి, వార్త వచ్చింది, నేను చెప్తున్నాను అంతే. అది ఇవ్వలేదు కాబట్టి ఆ సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్ళే ఆస్కారం ఉంది అని చెప్పడం కూడా నేను విన్నాను. అలాగే ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగాల్, ఎందుకంటే దేశానికి మనం తెచ్చినటువంటి అతి కొద్ది మంది సత్యజిత్ రే తర్వాత అతి కొద్ది మంది
డైరెక్టర్లలో శ్యామ్ గారు ఒకరు అనమాట. వీరు మన తెలంగాణ వాస్తవ్యులే. తీసినటువంటి అత్యుత్తమ చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఇయర్ ఎండింగ్లో ఒక విషాదమైనటువంటి వార్త మనం చూసాం. ఆర్థిక మాంత్రికుడు, నిజంగానే భారతదేశం ఈరోజు ఇలా ఉంది, ఆర్థికంగా మనం నిలదొక్కున్నాం, ఆర్థికంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి భారతదేశానికి సంస్కరణ తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు గతించారనమాట. అలాగే ఇంకొక విషాదమైనటువంటి ఈ సంవత్సరం జరిగినటువంటి సంఘటన రతన్ టాటా గారు. పాపం వారు నిరాడంబరంగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు, వచ్చినటువంటి ఆదాయం మొత్తం దేశానికే ఖర్చు చేస్తూ దేశ ప్రగతి పదంలో తన ముద్ర వేసినటువంటి టాటా గారు కూడా మరణించారు, రతన్ టాటా గారు. అలాగే అమెరికాలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్, నిజంగానే ట్రంప్ గెలుస్తాడని చెప్పి సర్వీస్ చెప్తున్నప్పటికీ కమలా హారిస్ గారు గెలుస్తారని చెప్పే ఆలోచన కూడా మనకు వచ్చింది. కానీ ట్రంప్కి భారీ మెజార్టీతో వారు గెలవడం, ఈ జనవరిలో వారి ప్రమాణ స్వీకారం ఉండడం కూడా మనం చూసామన్నమాట. అయితే విద్యా వ్యవస్థలో కొన్ని సంస్కరణలు, ఇక ఇంటర్మీడియట్ బోర్డు రద్దు అవుతుంది తెలంగాణలో అని చెప్పి ఒక ప్రకటన రావడం కాస్త విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. తర్వాత అది సర్దుకుందని మళ్ళీ కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం పరిణామాలు చూసినట్లయితే అటు రష్యా ఉక్రెయిన్ వారు తగ్గలేదు, ఇటు ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసి అలసిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం టెల్లవి మీద వాటి మీద దాడులు జరగడం, మళ్ళీ ప్రతిదాడులు జరగడం. యుద్ధాలు ఏ విధంగానూ మంచివి కావండి, కానీ మన చేతిలో లేదో ఆపడం. ఇకపోతే విమాన ప్రమాదాలు మనసుని కలిచివేశాయండి. కిజకిస్తాన్లో జరిగినటువంటి అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం కావచ్చు, దక్షిణ కొరియాలో జరిగినటువంటి విమాన ప్రమాదం కావచ్చు, ఇవి చాలామంది ప్రాణాలు తీసేసుకున్నాయండి. ఇక రాబోయే ఏడాది మనందరికీ కూడా శుభాలు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగానండి ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇంకైనా ఆ దేవుని ఆశీస్సులు అనేది చాలా 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 ప్రధానమైనదండి. ఆ దేవుడు ఎప్పుడు కూడా మనం చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోవాలండి. రాబోయే రోజుల్లో మన రైల్వేస్ రంగంలో విపరీతమైనటువంటి మార్పులు రావడానికి ఆస్కారం ఉంది. మన తెలంగాణలో కూడా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్లో ఏదైతే ట్రాఫిక్ అయితే ఉంటుందో ఇదంతా కూడా దాన్ని డైవర్ట్ చేసుకుంటూ చెర్లపల్లిలో కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట. ఇక క్రికెట్ గురించి చెప్పుకుంటే 2024లో టూ మచ్ క్రికెట్ అనేది అయిపోయిందండి. చాలా చాలా టెస్ట్ మ్యాచెస్ అవి మనం చూసామన్నమాట. ఎప్పుడు కూడా ఈ పల్లెకి వెలుగు బస్సుల గురించి మాట్లాడతారు. క్రికెట్ నుంచి ఇటు రవాణాకు వస్తున్నట్లయితే విలేజెస్లో పల్లె వెలుగు బస్సెస్ అనేవి అంత సరిపోయినవి లేవండి. నిజంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీలో కావచ్చు, వీటి నుంచి అంత ఆదాయం రాదు కాబట్టి ఎక్కువ లేవకతే ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే అండి, పల్లె వెలుగు బస్సుల్ని కంటిన్యూ అనేది చేస్తేనే బాగుంటుందండి. అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అనమాట. బస్సుల సంఖ్యను కూడా పెంచాలి, చాలా సేవలు అందజేస్తుంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం మధ్యలో సునకాల వల్ల ఇబ్బంది పడినటువంటి చాలా కేసెస్ అనేవి మనం చూసాం. అంటే కుక్క కాటికి కొంతమంది బలవ్వడం, చాలా నిన్న న్యూస్లో కూడా చూశానండి. మతిస్థిమితులైన మీద వీధి కుక్కలు దాడి చేసి చాలా తీవ్రంగా గాయపరిచాయండి. అదొక చర్చ జరిగిందనమాట. ఇక ఒక్కొక్కసారి మనశ్శాంతి కోసం ధ్యానం చేసుకోవడం, లేదా మనకు తోచిన విషయాలు నలుగురికి తెలియచేయడం, అవకాశాల కోసం ఎదురు చూడడం, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవడం, ఇదే అటు 24 అయినా ఇటు 25 అయినా ఏదైనా అండి. ఇక తిరుమల తిరుపతి విషయానికి వస్తే దర్శనాలు కాస్త సులభతరమైనవి అయినాయి. కొన్ని సంస్కరణలు అయితే చేపట్టారు. లడ్డూ పైన వివాదం జరిగినప్పటికీ దాంట్లో నిజాలు అనేవి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. అది నిజం కాకపోవచ్చేమో అనేది పెట్టినదైతే ఒక అభిప్రాయం అన్నమాట. తర్వాత విజయాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సంచలనమే సృష్టించారు. పోటీ చేసినటువంటి 21 స్థానాలకు 21 స్థానాలు వారు గెలుచుకోవడం అత్యంత అద్భుతం అన్నమాట. వారు ఉప ముఖ్యమంత్రిగా ఏపీలో ఉన్నారు. చాలా రివల్యూషనరీ, అసలు అన్ఎక్స్పెక్టెడ్ విజయం వారు సాధించారనమాట. చాలా గొప్పతనం. అలాగే నిఖిల్కి కూడా అభినందనలు మనం తెలియచేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది అంతమందిని ఆకట్టుకుని, ఇందాక నేను చెప్పాను దాని గురించి మాట్లాడాను, మళ్ళీ కూడా విన్నర్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఇక ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనసాగదేమో అనేటటువంటి ఆలోచన ఏదీ లేదు. తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే ఉంటుంది. దాని గురించి ఎలాంటి రూమర్ కూడా నమ్మాల్సిన అవసరం లేదనమాట. మరొక్కసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నో విజయాలు మీకు చేకూరాలని చెప్పి, ప్రపంచంలో శాంతి నెలకొనాలని చెప్పి,
మీ కలలు నిజం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ వెంకట్.